రైట్. నిన్న మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో మనం చూడొచ్చు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే అత్యధిక శాతం దాదాపు 55% తెలంగాణ కనిపిస్తే 52% ఆంధ్రప్రదేశ్ కనిపించింది. అంటే ఆ పోలింగ్ శాతం అక్కడ డిఫరెన్స్ కనిపించింది. తెలంగాణలో ఎక్కువ శాతం నమోదవుతుందని అందరూ భావించారు. అయితే లాస్ట్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 78కి దగ్గర ఉంటే తెలంగాణలో కేవలం 64.93% దగ్గర పోలింగ్ శాతం స్టాప్ అయింది. ఆదిలాబాద్లో 72.96%, యాదాద్రి భువనగిరిలో 76.47%, ఇక చేవేళ్లలో 55.45% పోలింగ్. ఎప్పట్లాగే హైదరాబాద్లో 46.08%. అది అసెంబ్లీ కావచ్చు, ఎంపీ స్థానం, లోక్సభకు సంబంధించి ఏదైనా సరే హైదరాబాద్లో మనం ఎప్పుడు చూస్తుంటాం అత్యల్పంగా నమోదవుతుంది. ఓటర్లు అనాసక్తి చూపిస్తారు, ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావటం లేదు. కొండ కోణంలో కానీ చాలామంది అడవుల్లో ఉన్నవాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తుంటారు. కానీ హైదరాబాద్లో మేధావులు ఉన్నారంటారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారంటారు, చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. కానీ ఎందుకు ఓటు వేయడానికి వీళ్ళు బయటకు రారో అర్థం కాదు. చాలామంది ఆసక్తి చూపించారు. అటు వైజాగ్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్న 46.08% చూడండి. ఇక కరీంనగర్లో కూడా 72.33%, ఖమ్మంలో 75.1% పోలింగ్ నమోదైంది. ఇక మహబూబాబాద్లో 70.68%, మహబూబ్ నగర్లో 71.54% పోలింగ్ నమోదైంది. మల్కాజిగిరిలో, హైదరాబాద్ సంబంధించి మల్కాజిగిరి కూడా 50.12%. ఇక మెదక్ చూస్తే 74.38%. కేసీఆర్ దీని మీద చాలా ఆశలు పెట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చాలామంది మెదక్కి సంబంధించే చాలామంది ఆశలు పెట్టున్నారు. మరి అక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక నాగర్ కర్నూల్లో కూడా బీఆర్ఎస్ కొంత ప్రవీణ్ కుమార్ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ 68.86% నమోదైంది. ఇక నల్గొండ కాంగ్రెస్ గడ్డ అని చెప్తున్నారు. ఇక్కడ 73.78% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇక నిజామాబాద్ 71.50%, పెద్దపల్లిలో కూడా 67.78% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాలంతా చాలా అత్యల్పంగా. సికింద్రాబాద్ కూడా 48.11% మాత్రమే నమోదైంది. వరంగల్ చూస్తే కూడా 68.29%, జహీరాబాద్లో చాలా బాగా 74.54% పోలింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అసెంబ్లీ స్థానానికి సంబంధించి 50.34% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది.